औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वला तहसबन्नल्लज़ीना क़ुतिलू फ़ी सबीलिल्लाहि अम्वात बल अह्याउन इंद रब्बिहिम युरज़क़ून फ़रिहीन बिमा आताहुमुल्लाहु मिन फ़ज़्लिही वयस्तबशिरून बिल्लज़ीन लम यल्हक़ू बिहिम मिन ख़ल्फ़िहिम अल्ला खौफुन अलैहिम वला हुम यहज़नून। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం, సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని కురిపించును కాక, ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం, విశ్వప్రభువు మానవాళి కోసం ఆయన చివరి ప్రవక్త మీద అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 169వ వాక్యం యొక్క రబిమూలంను వినడం జరిగింది. సోదరులారా, దీని యొక్క అనువాదాన్ని ఆలకించండి. ఎవరైతే దైవ మార్గంలో చంపబడతారో వారిని మీరు మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులే. తమ ప్రభువు వద్ద వారు తమ ఫలాన్ని పొందుతున్నారు. అల్లాహ్ తన కృపతో ప్రసాదించిన దానితో వారు ఎంతో సుఖంగా, సంతోషంగా ఉన్నారు. సోదరులారా, సృష్టి ప్రభువు మానవాళికి అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం జరిగింది. మనిషి జీవితాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు. కలకాలం కూడా అతను జీవించాలని భావిస్తూ ఉంటాడు. దానికి తగ్గ కృషి కూడా చేస్తూ ఉంటాడు. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు దానికి మందులు, మాకులు ఇవ్వడం, ఈ విధంగా హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఏదో విధంగా ఇక్కడ నేను జీవితం గడపాలి, చావు అనేది నాకు రాకూడదు, ఈ విధంగా మనిషి కలకాలం కూడా ఇక్కడ జీవితం గడపాలి అని చెప్పేసి సహజంగా మనిషికి కోరిక ఉంటుంటుంది. అత్యంత సహజమైనటువంటి కోరిక ఇది. అయితే సోదరులారా, సృష్టి ప్రభువు తన గ్రంథంలో తెలియజేసే విషయం ఏమిటంటే, కుల్లుమన్ అలేహా ఫాన్, ప్రపంచంలో ప్రతీది కూడా నాశనం అయిపోయేదే అంటున్నాడు. ఇంకా కుల్లు నఫ్సుం జాయిఖతుల్ మౌత్, ప్రతి ప్రాణి కూడా మరణాన్ని చవి చూడవలసిందే అంటున్నాడు. మీరు ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకరోజు మీకు మృత్యు అనేది వచ్చి తీరుతుంది అంటున్నాడు. మీరు ఒకవేళ 1000 సంవత్సరాలు ఇక్కడ జీవితం గడపడానికి ప్రయత్నం చేసినా, సాధించినా కూడా 1001వ సంవత్సరం కూడా మీరు తప్పనిసరిగా చనిపోవలసి ఉంటుంది అంటున్నాడు. ఎందుకంటే ఒక పరిమితమైనటువంటి జీవితం గడిపే నిమిత్తమే మనకు ఈ జీవితం ప్రసాదింపబడింది. శాశ్వతంగా పర్మనెంట్గా ఉండడం కోసం ఎంత మాత్రం కూడా ఈ జీవితం మనకు ఇవ్వబడలేదు సోదరులారా. ఏ విధంగా అయితే ఇప్పుడు మనకు పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, 3 గంటల పాటు ఆ పరీక్షా కేంద్రంలో అతనికి అనుమతి ఉంటుంది. లేదు, నేను ఇక్కడ 24 గంటలు కూర్చుని పరీక్ష రాస్తాను అంటే అంత మాత్రం కూడా ఒప్పుకోరు. అదేవిధంగా సోదరులారా, అతను తాను చదివినదంతా అతను మంచిగా రాసినా లేకపోతే పిచ్చి గీతలు గీసినా ఆ 3 గంటల పాటే అతనికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సోదరులారా, మనకు ప్రసాదింపబడినటువంటి ఈ జీవితం ఇక్కడ 30, 40, 50, 60, 70 సంవత్సరాల కాలం ఎంతో కొంత, ఇది కేవలము పరిమితమైనటువంటి కాలము. ఈ సమయంలోనే, మనకు ఇవ్వబడినటువంటి ఈ సమయంలోనే మనము ఏదైనా సాధించాలి, ఏదైనా మనము సంపాదించుకోవాలి సోదరులారా. లేదు, అంతా గడిచిపోయిన తర్వాత మనము ఎంతగా బాధపడినప్పటికీ కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు.
పరీక్ష ఒక్కసారి తప్పకపోతే మరొకసారి రాసే అవకాశం ఉంటుందేమో కానీ సోదరులారా, ఈ జీవితం ఒక్కసారి చేజారిపోయిన తర్వాత తిరిగి మనకు దక్కే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. అయితే సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే, ఇన్నల్లాహ అష్తరా మినల్ ముഅ్మినీన అంఫుసహుం వ అమ్వాలుహుం బి అన్న లహుముల్ జన్నా అని ఒక వాక్యంలో ఏమని చెప్తున్నాడు అంటే, నేను విశ్వాసుల యొక్క ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొనుక్కున్నాను అంటున్నాడు. మనకు ప్రసాదించినటువంటి ఈ జీవితం, మనకు ప్రసాదించినటువంటి ఈ అనుగ్రహాలు, ఇవి అన్నీ కూడా వాస్తవానికి మనము సంపాదించుకున్నది ఏది కూడా కాదు. మనము అనుకుంటేనే మరి మన తల్లి గర్భంలో మనం పుట్టలేదు. మనము అనుకుంటేనే మనకు దైవం ఈ జీవితాన్ని ఇవ్వలేదు. అంతా కూడా ఆయన మరి అభీష్టం మేర, ఆయన కోరిక మేర జరిగినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. అయితే సృష్టి ప్రభువు తెలియజేసే విషయం ఏమిటంటే, నేను మీకు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని ఒకవేళ మీరు నా ఆజ్ఞ మేర గడిపినట్లయితే, నాకు సమర్పించినట్లయితే, సమర్పించడం అంటే మనము మన మనసు చెప్పిన విధంగా కాకుండా దైవం చెప్పిన విధంగా మన జీవితాన్ని గడపడమే మనము ఆయనకు సమర్పణ చేసుకోవడం అన్నమాట. ఒకవేళ మీరు ఈ నేను ప్రసాదించినటువంటి ఈ జీవితము, ఈ కాలము, ఈ అనుగ్రహాలు అన్నీ కూడా, ఈ టాలెంట్, ఇదంతా కూడా మీరు ఒకవేళ నేను చెప్పిన ప్రకారము మీరు దాన్ని మరి వినియోగించినట్లయితే, సోదరులారా చెప్తున్నాడు, మరణానంతరం మీకు నేను స్వర్గాన్ని ప్రసాదిస్తాను అని దైవం వాగ్దానం చేయడం జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, మనిషి తన జీవితాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు, కానీ ఒక విశ్వాసికి మరి మరణం ఎంతగానో మేలు అన్నారు. ఎందుకంటే ఒక విశ్వాసి తన మరణం ద్వారానే తన ప్రభువును కలుసుకుంటాడు. దైవాన్ని కలుసుకోవడంలో ప్రధానమైనటువంటి మరి ఆ స్టేజ్ ఏది అంటే మరి అది మరణమే. మరణం తర్వాతనే తన దైవాన్ని కలుసుకుంటాడు. కాబట్టి ఒక విశ్వాసి ఎప్పుడు కూడా మరణం గురించి వేచి చూస్తూ ఉంటాడు అన్నారు. అతను మరణం అంటే అంత మాత్రం కూడా భయపడడు. మరణం అంటే అతను ప్రేమిస్తాడు. నేను నా ప్రభువును ఈ మరణం ద్వారానే కలుసుకుంటాను, మరణించిన తర్వాతనే నేను కలుసుకుంటాను అని ఒక విశ్వాసి మరి తన మరణాన్ని ప్రేమిస్తాడు. ఎవరైతే మరణం ద్వారా తన ప్రభువును కలుసుకోవాలని అభిలషిస్తాడో మరి దైవం కూడా అతన్ని కలుసుకోవాలని మరి కోరుకుంటాడు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఎవరైతే తన మరణాన్ని అసహ్యించుకుంటాడో, ఎవరైతే సృష్టి ప్రభువును కలుసుకోవడాన్ని ఎవరైతే తిరస్కరిస్తాడో, మరణాన్ని అసహ్యించుకోవడం అంటే తన దైవాన్ని కలుసుకోవడాన్ని తిరస్కరించడం, మరి అతనిని దైవం కూడా తిరస్కరిస్తాడు అని ప్రవక్త వారు మరి చెప్పడం జరిగింది. సోదరులారా, ఇక్కడ మనకు ఈ వాక్యంలో చెప్పబడే విషయం ఏమిటంటే, ఎవరైతే తన ధనాన్ని, తన ప్రాణాలను దైవ మార్గంలో ఖర్చు పెడతారో, దైవ మార్గంలో ఖర్చు పెట్టడం అంటే నీతి కోసము, న్యాయం కోసము, సత్యం కోసము, ధర్మం కోసము ప్రాణాన్ని ధారబోయడం అని. ఎవరైతే ధర్మం కోసము తన ప్రాణాలను ధారబోస్తారో, సత్యాన్ని ప్రకటించడం కోసము, సత్యాన్ని ప్రచారం చేయడం కోసము తన ప్రాణాన్ని ధారబోస్తారు. సత్యం అంటే సోదరులారా, ధర్మం అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మరొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సృష్టిలో ఉన్నటువంటి సత్యాల్లోకెల్లా గొప్ప సత్యము, గొప్ప ధర్మము ఏది అంటే సృష్టికి కర్త ఒక్కడే అని విశ్వసించడము, ఈ సత్యాన్ని ప్రచారం చేయడము, ఈ సత్యాన్ని నలుగురికి కూడా మరి చెప్పడము, ఇది సత్యం, ఇది ధర్మము. దీనికి మించినటువంటి సత్యం మరొకటి లేదు. మిగతావన్నీ కూడా దీని తర్వాతనే. కాబట్టి ఈ సృష్టికి ప్రభువు ఒకడు ఉన్నాడు. మనిషి పుట్టుకకు, మనిషి జీవితానికి, మనిషి మరణానికి కారణమైన వాడు ఒకడు ఉన్నాడు. ఒక దైవం ఉన్నాడు, ఒక సృష్టి ప్రభువు ఉన్నాడు. మరి ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 3 కోట్ల మంది కాదు, ఆయన కేవలం ఒక్కడు. ఈ సత్యాన్ని గ్రహించి నలుగురికి చెప్పడము, ఇది మాత్రమే మరి ధర్మం అనిపించుకుంటుంది. దీని తర్వాత మిగతావన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా ఈ సత్యాన్ని ప్రచారం చేయడం కోసము, ఈ సత్యాన్ని ప్రపంచంలో అమలుపరచడం కోసము ఎవరైతే మరి తన ప్రాణాలను ధారబోస్తాడో, ఎందుకంటే ఎవరైతే ఈ సత్యాన్ని గురించి ప్రచారం చేస్తారో, ఈ సత్యాన్ని గురించి నలుగురికి చెప్తారో, సహజంగా దాన్ని వ్యతిరేకించేవారు అతనికి శత్రువులైపోతారు. మరి అతని ధన ప్రాణాలను మరి తీయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
అతని ప్రాణానికి ముప్పు ఉంటుంది. ఈ విధంగా అతను ఎంత మాత్రం కూడా వెనుకడుగు వేయకుండా తన ప్రాణాలను అతను ధారపోసాడు అనుకోండి, సత్యం కోసం, ధర్మం కోసం. మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, అటువంటి వారిని మీరు మృతులుగా భావించకండి. భౌతికంగా అతను తన ప్రాణాన్ని కోల్పోవచ్చు, కానీ అతను మరి సజీవంగానే ఉన్నాడు దైవం వద్ద. ఇంకా అతను తన ప్రభువు వద్ద జీవికను పొందుతున్నాడు అని చెప్పడం జరిగింది. అంటే మనకు తెలియనటువంటి ఒక జీవితము మనకు మరణం తర్వాత రాబోతుంది సోదరులారా. దానిని విశ్వసించడం అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయము. సహజంగా మనము మనకు కంటికి ఏదైతే కనబడుతుందో దానిని నమ్మడానికి ప్రయత్నం చేస్తాము. మన కంటికి మరి అగోచరంగా ఉన్నది, మనకు తెలియనటువంటి ఏదైతే ఉంటుందో దానిని నమ్మడానికి మనిషి సహజంగా సంకోచిస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారి మనము మన బుద్ధిని, మన వివేకాన్ని మరి ఆలోచింపజేసినట్లయితే మరణం తర్వాత ఒక జీవితం ఉన్నదా లేదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు సోదరులారా, తప్పనిసరిగా ఒకటి ఉండాలి అని మనిషి యొక్క అంతరాత్మ సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి ఒక హత్య చేశాడు అనుకోండి, అతనికి ఒక్కసారి మాత్రమే ఉరిశిక్ష విధించబడుతుంది. అలా కాదు, అదే వ్యక్తి ఒక 100 మందిని చంపాడు, మరి ఆ 100 మందికి మరి న్యాయం ఎక్కడ జరిగింది? వారి బంధువులకు, వారి తల్లిదండ్రులకు మరి ఎక్కడ న్యాయం జరిగింది సోదరులారా? ఎందుకంటే అతన్ని 100 సార్లు చంపే అవకాశం లేదు, ఒకే ఒక ప్రాణం. మరి సహజంగా దైవము మరి న్యాయాన్ని ప్రేమించేవాడు, మరి అందరి మధ్య కూడా మరి న్యాయంగా తీర్పు తీర్చేవాడు. అటువంటి సందర్భంలో సోదరులారా, ఒక్కసారి అతనిని ఉరిశిక్ష వేసి చంపినప్పుడు మరి మిగతా 99 మంది న్యాయం ఎక్కడ జరిగింది ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ ప్రపంచంలో న్యాయం ఎంత మాత్రం కూడా మరి పూర్తిగా లభించే అవకాశం లేదు. అందుకనే దైవము మరణానంతరం ఒక జీవితం పెట్టాడు. అక్కడ మరి ఎవరైతే ఇక్కడ అన్యాయానికి గురయ్యారో తప్పనిసరిగా మరి అక్కడ వారికి న్యాయం అనేది లభిస్తుంది. అందుకనే దానిని తీర్పు దినము అన్నారు, జడ్జిమెంట్ డే అన్నారు. ఇక్కడ మనిషికి న్యాయం దక్కినా దక్కకపోయినా, ఎందుకంటే ఇక్కడ మనిషికి న్యాయం అనేది అతను చేసుకున్నటువంటి చట్టాల ప్రాతిపదికన లభిస్తుంది. అతను తన బలహీనమైనటువంటి బుద్ధితోటి, జ్ఞానంతో ఇక్కడ చట్టాలు చేసుకుంటాడు కాబట్టి ఆ చట్టాల అమలు కూడా అంతే బలహీనంగా ఉంటుంది. మనం చూస్తున్నాము మన ప్రపంచంలో మరి నేరం చేసిన వాళ్ళను మరి పట్టుకోవడము అత్యంత గగనము. ఇక్కడ ఒక 10 మంది నేరం చేస్తే ఒక్కడు మాత్రమే దొరుకుతాడు. ఆ ఒక్కడిని పట్టుకుని శిక్షించడానికి అనేక రకాల చట్టాలు అడ్డొస్తుంటాయి. అవన్నీ కూడా మనం చేసుకున్న చట్టాలే. శిక్షించడానికి ఎన్ని చట్టాలు ఉన్నాయో ఆ శిక్షను తప్పించుకోవడానికి ఇంకా అనేక చట్టాలు మనకు కనబడుతుంటాయి. ఈ విధంగా నేరం చేసినటువంటి ఒక వ్యక్తిని మరి పట్టుకుని శిక్షించడం అనేది మన చట్టాలలో అత్యంత గగనం, చాలా తక్కువ జరిగేది. ఒకవేళ పట్టుకుని అతన్ని శిక్షించాలన్నా కూడా అతను ఒకవేళ అతనికి ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా ఆ శిక్షను అమలుపరచడానికి అనేక రకాల మరి అడ్డంకులు ఎదురవుతుంటాయి. రాష్ట్రపతి అనుమతి ఉంటే కానీ అతనికి ఆ ఉరిశిక్ష అమలుపరచదు. ఈ విధంగా మనం నిర్మించుకున్నటువంటి అనేక చట్టాలు ఏమాత్రం కూడా మనకు న్యాయాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి అంటే అవి బలహీనమైనటువంటి మన జ్ఞానంతో మనం తయారు చేసుకున్నవి కాబట్టి సోదరులారా, ఇక్కడ మనిషికి న్యాయం లభించినా లభించకపోయినా మరణానంతరం అనేది ఒక జీవితం ఉన్నది, ఒక జడ్జిమెంట్ డే ఉన్నది, ఒక తీర్పు దినం ఉన్నది. అక్కడ దైవము, సృష్టి ప్రభువు ప్రతి ఒక్కరికి కూడా మరి న్యాయం చేస్తాడు. ఇక్కడ ఎవరైతే అన్యాయానికి గురయ్యారో తప్పనిసరిగా అక్కడ న్యాయం వారికి జరిపించబడుతుంది, న్యాయము వారికి ఇవ్వబడుతుంది సోదరులారా. మరి అందుకనే మరణానంతర జీవితం అనేది విశ్వాసంలో ఒక భాగంగా మరి చెప్పడం జరిగింది. ఎందుకంటే మరణం తర్వాత జీవితము ఉన్నది అని ఎవరైతే విశ్వసిస్తాడో అతను మరి దైవం పట్ల భీతితోటి, భయంతో తన జీవితాన్ని గడుపుతాడు. ఏదైనా ఒక తప్పు చేయడానికి అతను భయపడతాడు. అరే, మరణం తర్వాత నేను సమాధానం చెప్పుకోవాలి, నేను ఇక్కడ తప్పించుకోవచ్చు, ఇక్కడ నేను ఒంటరిగా నేరం చేస్తున్నాను, నన్ను చూసేవాడు ఎవడు కూడా లేడు, కానీ దైవం నన్ను చూస్తున్నాడు.
ఆయన దూతలు నేను చేసి ప్రతి పనిని నమోదు చేస్తున్నారు. మరణం తర్వాత నేను నా ప్రభు ముందు నిలబడి మరి దానికి సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ నేను తప్పించుకున్నా అక్కడ నేను తప్పించుకోలేను అన్న భీతి, అన్న భయము ఎవరిలోనైతే ఉంటుందో సోదరులారా, అతను తన జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించుకోగలుగుతాడు. నిజమైనటువంటి దైవభీతి అంటే ఇదే, నిజమైనటువంటి పాపభీతి అంటే ఇదే సోదరులారా. కాబట్టి చూడకుండా అంటే మనకు కనబడినటువంటి దైవాన్ని గురించి మనము భయపడుతూ జీవితం గడపడమే అది నిజమైనటువంటి విశ్వాసం అవుతుంది. మరి సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఎవరైతే దైవ మార్గంలో తన ప్రాణాలను ధారపోస్తారో వారిని మీరు మృతులుగా భావించకండి. భౌతికంగా మీ మధ్య వాళ్ళు లేకపోవచ్చు, కానీ దైవం వద్ద వాళ్ళు తమ జీవికను పొందుతున్నారు. ఎంతో ఆనందంగా దైవం ప్రసాదించినటువంటి అనుగ్రహాలు అనుభవిస్తూ ఉన్నారు అని దైవము మరి శుభవార్తను ఇవ్వడం జరిగింది. మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలు అయితే మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల మనము బాగా ఆలోచన చేసి మన నిజ జీవితంలో వీటిని అనుసరించేలాగా, ఆచరణ చేసేలాగా సృష్టి ప్రభు వల్ల అందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.